జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మేషరాశి వారికి చెప్పబోయే విషయాలు బహుశా మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేయగలవు. మీ జీవితంలో మీరు అనుభవిస్తున్న కష్టాలకు, మీరు పడుతున్న నరకానికి ఒక ముగింపు పలికే ఒక అత్యంత రహస్యమైన మరియు శక్తివంతమైన మార్గాన్ని నేను మీకు ఈరోజు వివరించబోతున్నాను. మేషరాశి వారు అంటేనే అగ్నితత్వం, ఎప్పుడూ ధైర్యంగా ఉండే మనస్తత్వం, ఎవరికీ భయపడిని తెగింపు కానీ గత కొంతకాలంగా మీరు పడుతున్న బాధలు, అనుభవిస్తున్న మానసిక క్షోభ అంతా ఇంతా కాదు. నన్ను ఎందుకు అందరూ ఇలా టార్గెట్ చేస్తున్నారు? నేను ఎందుకు ఎవరికి ఏం అన్యాయం చేశాను? ఎవరికి ఏ ద్రోహం చేశానని మీరు ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా కన్నీళ్లు పెట్టుకొని ఉంటారు. మీ ఎదుగుదల చూసి ఓర్వలేక మిమ్మల్ని అడుగడుగునా నాశనం చేయాలని చూసిన వాళ్ళు, వాళ్ళ ఆట ఇక పూర్తిగా ముగియబోతుంది. మీ వెనక గోతులు తవ్విన వాళ్ళు, మీరు ప్రాణంగా నమ్మిన వాళ్ళే మీకు వెన్నుపోటు పొడిచిన వాళ్ళు, వాళ్ళందరి పరిస్థితి ఇక ముందు ఊహించలేనంత దారుణంగా మారబోతుంది. కాలం వాళ్ళకి సరైన గుణపాఠం చెప్పబోతుంది. కానీ ఇక్కడే మీరు ఒక విషయం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఈ వీడియో చివర్లో చెప్పబోయే పరిహారం చెయ్యకపోతే మీ చేతిలోకి వచ్చిన అదృష్టం కూడా జారిపోవచ్చు. అవును, శత్రువులు నాశనం అవుతున్నారు కదా అని మీరు గుడ్డిగా నమ్మి వదిలేస్తే జీవితంలోకి ఒక భారీ ప్రమాదం పొంచుకొచ్చే అవకాశం ఉంది. ఆ ప్రమాదం ఏమిటి అంటే దాని నుంచి మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి అనేది నేను ఈరోజు ఈ వీడియోలో స్పష్టంగా వివరిస్తాను. కాబట్టి ఇవి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. మరొక ముఖ్యమైన విషయం, మన ఆలోచనకు, మన మాటకు ఈ విశ్వంలో అనంతమైన శక్తి ఉంటుంది. మనం ఏదైతే బలంగా నమ్ముతామో, ఏదైతే పదే పదే మనసులో అనుకుంటామో అదే మనకు తిరిగి వస్తుంది. ప్రకృతి నియమం కూడా అదే. మేషరాశి వారు ఇప్పుడు నేను చెప్పబోయే విషయం విన్న తర్వాత బహుశా మీలో చాలామంది ఖచ్చితంగా షాక్ అవుతారు. గత కొంతకాలంగా మీ జీవితంలో అడుగడుగున ఆటంకాలు ఎందుకు వస్తూ ఉన్నాయి, మిమ్మల్ని ఎందుకు అంతలా దెబ్బతీస్తున్నారు అని మీరు ఆలోచిస్తే దానికి కారణం బయట వాళ్ళు కాదు. ఎందుకు అంటే మీ శత్రువులు ఒకరు మీకు చాలా దగ్గరి వ్యక్తి అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అవును, మీరు ఎవరినైతే గుడ్డిగా నమ్ముతారో, ఎవరికైతే మీ మనసులోని మాటలన్నీ దాచుకోకుండా చెప్పారో, ఎవరికైతే ప్రాణమిచ్చి మరీ మీరు సహాయం చేశారో వాళ్ళే మీ వెనుక ఉండి గోతులు తవ్వుతున్నారు. వాళ్ళు మీ పైకి నవ్వుతూ తీయగా మాట్లాడుతూనే మీ ఎదుగుదలను చూసి లోపల కుళ్ళిపోతున్నారు. వీడు పైకి వచ్చేస్తున్నాడు, వీడికి మంచి పేరు రాకూడదు అని మీ సొంత బంధువుల్లోనే లేదా మీ ప్రాణ స్నేహితుల్లోనే ఉంటూ ప్రతి క్షణం మీ గురించి అత్యంత నీచంగా ప్రచారం చేస్తున్నారు. డబ్బులు అవసరమున్నప్పుడు మీ కాళ్ళు పట్టుకున్న వాళ్ళు, మీ చుట్టూ ప్రదక్షిణలు చేసిన వాళ్ళు, మీ అవసరం తీరిపోగానే మిమ్మల్ని ఒక కరివేపాకులా తీసి పక్కన పడేస్తారు. మీకేమో వాళ్ళు నిజస్వరూపం తెలియక వాళ్ళేమో కదా, వాళ్ళే కదా అని ఇంకా వాళ్ళని గుడ్డిగా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నారు. కానీ కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదు, చక్రం తిరుగుతూనే ఉంటుంది. గ్రహస్థితుల్లో ఇప్పుడు ఒక అద్భుతమైన చారిత్రాత్మక మార్పు అనేది సంభవించబోతుంది. మీ చుట్టూ ఉన్న ఆ ద్రోహుల, ఆ నీచమైన వ్యక్తుల ముసుగులు త్వరలోనే తొలగిపోతున్నాయి. మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు రాబోతుంది అనడానికి ప్రధానంగా ఈ 3 సంకేతాలు గనక మీకు కనిపిస్తే మీ శత్రువుల ఆట నిజంగానే పూర్తిగా ముగియబోతుందని మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు. మొదటి సంకేతం ఏమిటి అంటే అకస్మాత్తుగా మీ మనసులో ఒక రకమైన తెలియని ప్రశాంతత కలగడం. ఇన్ని రోజులు ఎప్పుడూ ఏదో ఒక టెన్షన్, భయం, రేపు ఏం జరుగుతుందో అన్న ఆందోళన మిమ్మల్ని నిద్రపోనివ్వకుండా చేశాయి. కానీ ఇప్పుడు ఉదయం నిద్ర లేవగానే ఒక కొత్త పాజిటివ్ ఎనర్జీ ఫీల్ అవుతారు. మీ మనసు మీకే చెప్తుంది, బాధపడకు, నీ మంచి రోజులు వచ్చేస్తున్నాయి అని. ఈ ప్రశాంతత మీ లోపలి ఆత్మ మీకు ఇస్తున్న అతిపెద్ద భరోసా. రెండవ సంకేతం ఆగిపోయిన పనులు సడన్గా కదలడం. ఇంతకాలం మీరు ఎంత కష్టపడినా, ఏ పని మొదలుపెట్టినా అది మధ్యలోనే ఆగిపోయేది, లేదా చివరి నిమిషంలో ఎవరైనా అడ్డుపడి దాన్ని చెడగొట్టేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు మారుతాయి. మీరు ఎప్పుడూ వదిలేసుకున్న ప్రాజెక్టులు, ఎటూ లేకుండా పోయిన పనులు వాటంతట అవే ఒక దారికి వస్తాయి. మూడవ సంకేతం పాత డబ్బులు తిరిగి రావడం. అంటే మీరు ఎవరికైనా అప్పుగా ఇచ్చి ఆ డబ్బు తిరిగి రావు అని ఆశ వదిలేసుకున్న మొండి బకాయిలు అకస్మాత్తుగా మీ చేతికి వస్తాయి.
లేదా మీరు ఎప్పుడో చేసిన ఒక చిన్న పెట్టుబడి ఇప్పుడు మీకు ఊహించని భారీ లాభాలను తెచ్చిపెడుతుంది. ఈ 3 సంకేతాలు మీ జీవితంలో గనక కనిపిస్తున్నాయా? అంటే ఆ భగవంతుడు మీ వైపు ఉన్నాడని, విశ్వం మీ కష్టాలను తీర్చడానికి సిద్ధంగా ఉందని అర్థం. ఆర్థిక పరంగా మీరు పడిన కష్టాలన్నీ అన్నీ ఇన్ని కావు. అప్పుల వాళ్ళ ఒత్తిడి, నెల తిరిగేసరికి ఈఎంఐలు ఎలా కట్టాలో తెలియని అయోమయం, చేతిలో చిల్లిగవ్వ అనేది ఎవరినీ అడగలేక పరువు పోతుందేమో అని భయపడి మీరు అనుభవించిన నరకం అంతా త్వరలోనే పూర్తిగా తీరిపోతుంది. గ్రహాలు అనుకూలత వల్ల డబ్బు కోసం మీరు ఇక ఎదురు చూసే పరిస్థితి, ఎవరి దగ్గర చేయి చాచే పరిస్థితి అస్సలు ఉండదు. కొత్త ఆదాయ మార్గాలు మీకు వాతంతట అవే తెరుచుకుంటూ వస్తాయి. వ్యాపారం చేసే మేషరాశి వారికి నిలిచిపోయిన ప్రాజెక్టులు మళ్ళీ ప్రారంభమవుతాయి. కస్టమర్ల రాక పెరుగుతుంది. మీ వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతుంది. గత కొంతకాలంగా మీ ఇంట్లో చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద గొడవలు అవుతున్నాయి కదా. భార్యాభర్తల మధ్య ఎలాంటి బలమైన కారణం లేకుండానే అపార్థాలు రావడం, మాట పట్టింపులు రావడం, పిల్లల భవిష్యత్తు గురించి ఎప్పుడూ టెన్షన్ పడడం, ఇవన్నీ మిమ్మల్ని మానసికంగా తీవ్రంగా కుంగదీస్తాయి. కానీ ఇక ముందు మీ కుటుంబ జీవితంలో ఒక అద్భుతమైన వసంతం రాబోతుంది. మీ జీవిత భాగస్వామితో ఉన్న గొడవలు పూర్తిగా సద్దుమణుగుతాయి. వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. మీ కష్టాన్ని గుర్తిస్తారు. బంధువుల్లో ఎవరైతే మిమ్మల్ని పనికి మాలిన వాడిగా చూసి దూరం పెట్టారో వాళ్ళే మీ దగ్గరికి వచ్చి మాట్లాడే పరిస్థితి, మీ సలహా తీసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగం చేసే మేషరాశి వారు ఆఫీస్లో పడిన పాలిటిక్స్ గురించి, రాజకీయాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఎంత కష్టపడినా, రాత్రి పగలు తేడా లేకుండా పనిచేసినా ఆ క్రెడిట్ మొత్తం వేరే వాళ్ళు కొట్టేయడం, బాస్‌తో మీకు అనవసరంగా మాటలు పడేలా చేయడం జరిగింది. కానీ ఇప్పుడు మీ దశ అనేది తిరిగింది. మీ ప్రతిభకు తగిన గుర్తింపు ఖచ్చితంగా లభిస్తుంది. ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ కోసం ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న వారికి అద్భుతమైన శుభవార్త అందుతుంది. ఉద్యోగం లేక నిరాశలో ఉన్న యువతకు వాళ్ళ కోరుకున్న రంగంలో మంచి అవకాశాలు తలుపు తట్టాయి. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం వడ్డీతో సహా దక్కబోతుంది. మీకు తెలియని ఒక అద్భుతమైన రహస్యం ఏమిటి అంటే, మేషరాశి వారికి పుట్టుకతోనే ఒక అదృశ్య దైవిక శక్తి, ఒక దైవిక రక్షణ ఎప్పుడూ ఉంటుంది. మీ పూర్వీకుల ఆశీస్సులు, మీ ఇష్టదైవం మీ వెన్నంటే ఉండి మిమ్మల్ని ఎన్నో ఊహించని ప్రమాదాల నుండి కాపాడుతున్నారు. బహుశా మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. కొన్నిసార్లు మీరు అతి పెద్ద ప్రమాదాల నుంచి, ప్రాణాపాయాల నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. అది మీ గొప్పదనం కాదు, దేవుడి దయ. ఇప్పుడు ఆధ్యాత్మిక శక్తి మరింత పెరిగి మీ చుట్టూ ఒక అభేద్యమైన రక్షణ కవచంలా ఏర్పడింది. కానీ ఇక్కడి వరకు విన్న తర్వాత అంతా బాగానే ఉంది కదా, నా శత్రువులు నాశనం అవుతున్నారు, నాకు డబ్బు వస్తుంది, నా కెరియర్ అద్భుతంగా బాగుంది, ఇక నాకేం పర్లేదు అని మీరు చాలా సంతోషపడుతూ ఉండిపోతే మాత్రం మీరు చాలా పెద్ద పప్పులో కాలు వేసినట్లే. ఎందుకంటే మేషరాశి వారిలో 90% మంది చేసే ఒకే ఒక తప్పు వల్ల భారీ ప్రమాదం మీ మీదకు వస్తూ ఉంటుంది. తప్పేమిటంటే మీ మనసులో ఏది దాచుకోలేకపోవడం. ఎవరైనా మీ దగ్గర వచ్చి 2 మాటలు మాట్లాడితే, పొగిడితే ఇట్టే కరిగిపోయి మీ గుండెల్లో ఉన్న రహస్యాలన్నీ వాళ్ళ ముందు కట్టేస్తారు. ఎదుటి వాళ్ళు నిజంగా మంచివాళ్ళా లేక లోపల విషం పెట్టుకొని బయట నటిస్తున్నారా అనేది అసలు గమనించరు. అలాగే మీకు ఏదైనా మంచి జరగబోతుంది అని తెలియగానే మీ ఆనందాన్ని ఏమాత్రం ఆపుకోలేక నలుగురికి డప్పు కొట్టి మరీ చెప్పేస్తారు. నాకు పలానా పెద్ద జాబ్ రాబోతుంది, నేను పలానా కొత్త బిజినెస్ పెడుతున్నాను, నాకు పలానా చోట నుంచి లక్షల డబ్బులు రాబోతున్నాయని. మీ ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ ఇతరులకు చెప్పేస్తారు. మీరు అలా చెప్పగానే ఎదుటి వాళ్ళ కళ్ళల్లో మీకు తెలియకుండానే ఒక పెద్ద భయంకరమైన అసూయ పుడుతుంది. దాన్ని మనం నరదృష్టి అంటాం. నరదృష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుంది అని మన పెద్దలు ఊరికే చెప్పలేదు. మీ మీద పడే ఆ అసూయ, ఆ నెగిటివ్ ఎనర్జీ మీ పనులను మధ్యలోనే సడన్‌గా ఆపేస్తుంది. అంతా ఓకే అనుకున్నది లాస్ట్ మినిట్‌లో ఎలాంటి కారణం లేకుండా క్యాన్సిల్ అవుతుంది. అనుకున్నది ఉద్యోగం లాస్ట్ రౌండ్‌లో రిజెక్ట్ అవుతుంది. అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. మీరు ఈ తప్పు గనక సరిదిద్దుకోకపోతే, ఈ చివరిలో చెప్పే ఈ పరిహారం చేయకపోతే, మీ జీవితం మళ్ళీ మొదటికి వచ్చేస్తుంది. మరొక అత్యంత ముఖ్యమైన హెచ్చరిక ఏమిటి అంటే, ఈ సమయంలో మీ జీవితంలోకి మళ్ళీ పాత వ్యక్తులు ఎంటర్ అయ్యే అవకాశం 100% ఉంది. మిమ్మల్ని గతంలో దారుణంగా మోసం చేసిన వాళ్ళు, మీ డబ్బులు ఎగ్గొట్టి, మళ్ళీ మీ ఇప్పుడు మీ ఏమీ ఎరగనట్లు అమాయకంగా
చక్రవర్తుల్లాగా మీ దగ్గరకు వచ్చి సారీ అప్పట్లో నాదే తప్పు పరిస్థితి అలా ఉండిపోయింది మళ్ళీ మనం పాత ఫ్రెండ్స్గా ఉందామో లేక అర్జెంట్గా హాస్పిటల్ ఖర్చులకు డబ్బు అవసరం ఉంది ప్లీజ్ సహాయం చేయని వస్తారు. వాళ్ళు ముసలి కన్నీళ్లు చూసి మీరు కంగిపోయి జాలిపడి మళ్ళీ వాళ్ళకి మీ జీవితంలో చోటిస్తే ఇక మీ జీవితం మీ చేతుల్లో ఉండదు. సర్వనాశనం అయిపోతుంది. పాత చెడు అలవాట్లు, టాక్సిక్ వ్యక్తులు మిమ్మల్ని పదే పదే తప్పుదోవ పట్టించే వాళ్ళకి ఆమడ దూరంలో ఉండండి. అంతేకాదు కొన్ని వార్నింగ్ సిగ్నల్స్‌ని మీరు అస్సలు ఇగ్నోర్ చేయకూడదు. ఇంట్లో గాజు వస్తువులు లేదా అద్దాలు పదే పదే పగిలిపోవడం, నిద్రలో ఎవరో గొంతు నులుముతున్నట్టు, ఉక్కిరి పడి లేవటం, అర్ధరాత్రి భయంకరమైన పీడకలలు రావడం, ఎప్పుడూ లేని విధంగా కారణం లేకుండా విపరీతమైన తలనొప్పి లేదా భరించలేని నీరసం రావడం, ఇంట్లో వాళ్ళతో చిన్న చిన్న మాటలకే విపరీతమైన కోపం రావడం, ఇవన్నీ మీ చుట్టూ ఏదో బలమైన నెగిటివ్ ఎనర్జీ తిరుగుతుంది అనడానికి ఖచ్చితమైన సంకేతాలు. గ్రహస్థితులు ఎంత పాజిటివ్గా ఉన్నా నెగిటివ్ ఎనర్జీ బ్లాకేజెస్ వల్ల మీ అదృష్టం మీ దాకా చేరడం లేదు, మధ్యలోనే ఆగిపోతుంది. మరి ఈ దరిద్రాన్ని, ఈ పెను ప్రమాదాల నుంచి తప్పించుకొని రాబోతున్న అదృష్టాన్ని పూర్తిగా దక్కించుకోవడం ఎలా? ఈ నెగిటివ్ ఎనర్జీని, నరదృష్టిని పీకి పారేయడానికి మన ప్రాచీన జ్యోతిష్య మరియు తాంత్ర శాస్త్రంలో చెప్పబడిన అద్భుతమైన ఎవరైనా చేసుకోగలిగే చాలా సులువైన శక్తివంతమైన పరిహారం గురించి ఇప్పుడు నేను మీకు చాలా వివరంగా చెప్పబోతున్నాను. శ్రద్ధగా మనసు పెట్టి వినండి. దీనికి మీరు వేల లక్షల ఖర్చు పెట్టి పూజ చేయాల్సిన పని లేదు. మీ ఇంట్లో ఉండే సాధారణ వస్తువులతోనే అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ పరిహారాన్ని మీరు స్వయంగా చేసుకుంటే మీ జీవితంలో జరిగే అద్భుతాన్ని మీరే మీ కళ్ళారా చూస్తారు. ఈ పరిహారాన్ని ఎప్పుడూ చేయాలి అంటే దీనికి అత్యంత అనువైన రోజు మంగళవారం లేదా శనివారం సాయంత్రం సూర్యాస్తమయమైన తర్వాత, అంటే 6 గంటల నుండి రాత్రి 8 గంటల మధ్యలో ఈ పరిహారం చేస్తే దాని ఫలితం పదింతలు ఎక్కువగా ఉంటుంది. దీనికి కావలసిన వస్తువులు: ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పు అంటే కల్లుప్పు, 2 కర్పూరం బిళ్ళలు, 3 లవంగాలు, ఒక పసుపు, పచ్చని నిమ్మకాయ మరియు కొద్దిగా ఆవాలు. ముందుగా మీరు శుభ్రంగా స్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకోండి. ఇల్లు మొత్తం శుభ్రం చేసి పూజ గదిలో దేవుడికి ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయండి. ఆ తర్వాత కుడి చేతిలో ఆ గుప్పెడు కల్లుప్పు మరియు ఆవాలు పట్టుకొని మీ ఇంటి మెయిన్ డోర్ సింహద్వారం లోపలి వైపు నిలబడి కళ్ళు మూసుకొని మీ ఇష్ట దైవాన్ని లేదా కులదైవాన్ని తలుచుకొని, నా మీద, నా కుటుంబం మీద ఉన్న నరదృష్టి, శత్రుపీడ, ఆర్థిక అడ్డంకులన్నీ కూడా ఈ క్షణంతో శాశ్వతంగా తొలగిపోవాలి. నా ఇంట్లోకి కేవలం పాజిటివ్ ఎనర్జీ మరియు అష్టైశ్వర్యాలతో కూడిన లక్ష్మీదేవి మాత్రమే ప్రవేశించాలని అత్యంత మనస్ఫూర్తిగా ప్రార్థించండి. ఇలా ప్రార్థించిన తర్వాత ఆ చేతిలో ఉన్న ఉప్పును, ఆవాలను మీ తల చుట్టూ ఎడమవైపు నుండి కుడివైపుకు 3 సార్లు, మళ్ళీ కుడివైపు నుంచి ఎడమవైపుకు 3 సార్లు దిష్టి తీసుకున్నట్లుగా తిప్పుకోండి. ఆ తర్వాత ఉప్పును తీసుకుని వెళ్ళి ఎవరూ తొక్కని చోట పారే నీటిలో కానీ లేదా ఇంట్లో ఉన్న వాష్ బేసిన్లో కానీ వేసి నీళ్లు కొట్టేయండి. గుర్తుపెట్టుకోండి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఉప్పును ఇతరులు కానీ మీరు కానీ కాళ్ళతో తొక్కకూడదు. అనంతరం ఒక చిన్న మట్టి ప్రమిద తీసుకొని అందులో 2 కర్పూరం బిళ్ళలు, ఆ 3 లవంగాలు వేసి దేవుడు ముందు వెలిగించండి. ఆ కర్పూరం హారతిని ఇల్లు మొత్తం అన్ని గదుల్లో, ముఖ్యంగా చీకటిగా ఉండే మూలల్లో చూపించండి. లవంగాలు కాలిపోతున్నప్పుడు వచ్చే ఆ ఘాటైన పవిత్రమైన వాసన మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చున్న నెగిటివ్ ఎనర్జీని మొత్తం సమూలంగా నాశనం చేస్తుంది. చివరిగా ఆ నిమ్మకాయను సగానికి కోసి దానికి 2 నిండుగా పసుపు కుంకుమ రాసి మీ ఇంటి గుమ్మానికి 2 వైపులా బయట వైపు పెట్టండి. ఉదయం నిద్ర లేచిన తర్వాత ఎవరితోనూ మాట్లాడకుండా వాటిని తీసి డస్ట్బిన్లో పారేయండి. ఈ చిన్న పని చేయడం వల్ల మీ చుట్టూ ఉన్న ఆరా మొత్తం కూడా అద్భుతంగా క్లీన్ అవుతుంది. మీకు తెలియకుండా మీ మీద ఎవరైనా ప్రయోగించిన నెగిటివిటీ, అసూయ, నరదృష్టి సెకండ్లలో గాలిలో కలిసిపోతాయి. మీ ఇంట్లో ఒక ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడుతుంది. అయితే ఇక్కడ చాలామంది మేషరాశి వారు తెలియక చేసే అతిపెద్ద పొరపాటు ఉంటుంది. ఈ పరిహారం చేసిన తర్వాత మీరు పాటించాల్సిన ఒక అత్యంత కఠినమైన నియమం ఒకటి ఉంది. ఈ పరిహారం చేసిన తర్వాత రాబోయే 24 గంటల పాటు మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరితోనూ గొడవ పడకూడదు. మీ మీద మీరు ఎంత కోపం తెప్పించే సంఘటనలు జరిగినా, ఎవరైనా మిమ్మల్ని కావాలని రెచ్చగొట్టినా మీరు మాత్రం చాలా ప్రశాంతంగా, మౌనంగా ఉండాలి.
ఒకవేళ మీరు ఆవేశపడి కోపంతో అరిచినా లేదా మీ ఇంట్లో వాళ్ళ మీద అసహనంగా ప్రదర్శించినా ఈ పరిహారం ద్వారా మీరు సృష్టించిన ఆ పాజిటివ్ ఆరా, ఆ పవిత్రమైన దైవిక శక్తి క్షణాలలో ముక్కలైపోతుంది. మీరు చేసిన కష్టమంతా వృధా అయిపోయి, ఆ నెగిటివ్ ఎనర్జీ మళ్ళీ రెట్టింపు వేగంతో మీ మీద దాడి చేసే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ 24 గంటలు దేవుడు నామాన్ని స్మరిస్తూ మీ పనులు మీరు సైలెంట్‌గా చేసుకుంటూ వెళ్ళండి. ఈ యొక్క నియమాన్ని మీరు పాటిస్తే మీ జీవితంలో ఎదురులేని విజయాలను మీరు సొంతం చేసుకుంటారు. రాబోయే రోజులు మరియు వారాలు మేషరాశి వారికి ఒక స్వర్ణయుగం లాంటివి అని చెప్పడంలో ఎలాంటి సందేశము లేదు. మీరు ఇన్ని రోజులు దత్తమైన చీకటిలో ముళ్ళదారిలో నడిచారు. ఇకపై మీ జీవితంలో అద్భుతమైన సూర్యోదయం రాబోతుంది. మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఖచ్చితంగా పెరిగే అవకాశాలున్నాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, ఒత్తిడి, భయం అన్నీ కనుమరుగవుతాయి. మీ శరీరంలో మరియు మనసులో ఒక కొత్త ఉత్సాహం ఊరకలు వేస్తుంది. మేషరాశి వారంటే అబద్ధాలు ఆడేవాళ్ళు కాదు, మోసం చేసేవాళ్ళు అంతకన్నా కాదు. మీరు చాలా స్వచ్ఛమైన కల్మషం లేని మనసున్న వాళ్ళు. ఎవరికైనా కష్టం వస్తే తన కష్టంగా భావించి ముందు నిలబడే గొప్ప లక్షణం మీది. అందుకే దేవుడు మిమ్మల్ని కొన్నిసార్లు చాలా కఠినమైన పరీక్షలు గురి చేస్తాడు. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది దేవుడా, నేను ఎవరికీ అన్యాయం చేయలేదే అని మీరు ఎన్నోసార్లు ఒంటరిగా కుమిలిపోయి బాధపడ్డారు. మీ ప్రతి కన్నీటి చుక్కకు, మీ మానసిక వేదనకు, మీరు నలుగురిలో ఎదుర్కొన్న అవమానాలకు అన్నింటికీ దేవుడు వడ్డీతో సహా ఒక గొప్ప బహుమతిని మీకు తిరిగి ఇవ్వబోతున్నాడు. మీ జీవితంలో ఆ చీకటి రోజులు పూర్తిగా ముగియబోతూ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఎవరి ముందు తల వంచకుండా ధైర్యంగా తలెత్తుకొని నిలబడే సమయం వచ్చేసింది. గతంలో జరిగిన ఆ చేదు జ్ఞాపకాలను మనసులో నుంచి శాశ్వతంగా తీసేయండి. మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళ గురించి ఆలోచించి మీ విలువైన సమయాన్ని వృధా చేసుకోకండి. వాళ్ళ కర్మ వాళ్ళని పట్టి పీడిస్తుంది. మీరు మాత్రం మీ దృష్టంతా మీ భవిష్యత్తు మీద ఉంచండి. జై వీరాంజనేయ లేదా జై హనుమాన్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మా ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ముందుగానే అందుతుంది. వీడియోని పూర్తిగా చూసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు.